ఎవరైనా కానీ చెప్తారు రెండు కులాల వ్యక్తులు, ఒకరు యాదవులు, ఇంకొకరు కాపు వాళ్ళు. అలాగే మనం ఇప్పుడు పాము గురించి మాట్లాడుకున్నాం కదా, చూడండి అప్పుడే ఇక్కడ దగ్గర దిగోండి పాము గుడిని ప్రస్తుతము మందుబాబుల అడ్డాగా అయితే చెప్పుకోవచ్చు. చూడండి అన్ని ఆర్గాల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక నోటీస్ కూడా వేయడం జరిగింది. ఇక్కడ నాగసర్పము ఈ వల్లూరు గ్రామం నుంచి పుష్పగిరిలో ఉన్నటువంటి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కడప కుర్రాడు యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మనం వచ్చేసి కడప జిల్లా వల్లూరు మండలం వల్లూరు గ్రామం దగ్గర ఉన్నటువంటి శివాలయం, దీన్నే మబ్బు దేవాలయం కూడా పిలుస్తారు. ఈ శివాలయం యొక్క చరిత్ర తెలుసుకున్నట్లయితే దీన్ని 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించడం జరిగింది. ఇంకా ఈ చరిత్ర అదంతా లోపలికి వెళ్ళేసి మాట్లాడుకుందాం ఒకసారి. స్టార్టింగ్లోకి వచ్చినప్పుడు అయితే దీన్ని వచ్చేసి ముఖద్వారంగా చెప్తారు. మనము చెప్పులు ఇచ్చేసి వెళ్దాం, ఎందుకంటే ఎంతో చరిత్ర ప్రాముఖ్యత కలిగినటువంటి ఆలయం ఇది. స్టార్టింగ్ చూసినట్లయితే ఇదిగోండి దగ్గర ఇక్కడ వచ్చేసి శివపార్వతుల విగ్రహాలు పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. ఈ గుడి చాలామంది యొక్క నిధి వేటగాళ్ళు, బంగారు తవ్వకాలు వేటగాళ్ళ చేతులు అయితే చాలా వరకు ధ్వంసం అయిపోయి ప్రస్తుతం మనకు ఈ స్థితిలో అయితే అవపస్తూ ఉంది. అందుకోసమే ఇక్కడ ఇంకా నిధుల వేటగాళ్ళు జరగకూడదు, ఎటువంటి తవ్వకాలు జరగకూడదు అని చెప్పేసి ఆర్గాల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక నోటీస్ కూడా వేయడం జరిగింది. ఇక్కడ కనుక ఎటువంటి తవ్వకాలు జరిపినా కానీ 1960 యాక్ట్ ప్రకారము ఆంధ్రప్రదేశ్ చారిత్రాత్మక స్మారక చిహ్నాలు ధ్వంసము, ఆ యాక్ట్ ప్రకారము ఖచ్చితంగా వాళ్ళు జైలుకి అయితే పోతారు. ఇంకా లోపలికి వెళ్దాము. ఇది ఈ గుడి యొక్క మెయిన్ ఎంట్రన్స్. గుడిలోకి వెళ్ళినట్లయితే లైట్ ఉంది కదా, లైట్ కూడా ఆన్ చేసుకో. గుడిలోకి వచ్చినట్లయితే స్టార్టింగ్లో చూడండి మనకి మొత్తం మందుబాబులు. వేసి లైట్ వేసి లైట్ ఇంకా ఇక్కడ స్టార్టింగ్ చూసినట్లయితే మొత్తం ఈ గుడిని ప్రస్తుతము మందుబాబుల అడ్డాగా అయితే చెప్పుకోవచ్చు. చూడండి అవన్నీ ఇంత విలువ కలిగిన చారిత్రాత్మకమైన కట్టడాల్లో ఖాళీగా ఉన్నాయని చెప్పేసి అసాంఘిక కార్యకలాపాలు అంటే మందు తాగడము, ఇంకా చాలా రకాలమైన యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మీకు తెలివి ఉన్నా లేకపోయినా కానీ ఇలాంటి వాటి జోలికి అయితే రావద్దు దయచేసి. ఎందుకంటే ఇవి మన యొక్క ఆస్తిగా మనము భావిస్తాం. ఇంకా మనము అది వదిలి పక్కన పెట్టేస్తే చరిత్ర తెలుసుకున్నట్లయితే ఈ గుడిలో నుంచి ఒక నాగుపాము అంటే నాగసర్పము ఈ వల్లూరు గ్రామం నుంచి పుష్పగిరిలో ఉన్నటువంటి పుష్పగిరి టెంపుల్ దగ్గరికి ఒక సొరంగ మార్గం ద్వారా వెళ్ళి వస్తూ ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా మొత్తం ఖాళీ ప్లేసు. ఈ ఖాళీ ప్లేస్కి వచ్చిన తర్వాత ఆ నాగసర్పము దైవసర్పం, దానికి ఒక మణి ఉంటుంది. ఆ మణిని కాజేయాలని చెప్పేసి ఈ ఊర్లో ఉన్నటువంటి రెండు కులాల వ్యక్తులు, ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మధ్యలో కమ్యూనిటీ తీస్తున్నారు అని అనుకోవచ్చు, కానీ ఇది నిజంగా ఇక్కడ ఇదే చరిత్ర ఇప్పటికి కూడా ఎవరైనా కానీ చెప్తారు. రెండు కులాల వ్యక్తులు, ఒకరు యాదవులు, ఇంకొకరు కాపు వాళ్ళు. ఈ యాదవులు కాపు వాళ్ళలోంచి ఒక వ్యక్తి, ఈ కులం నుంచి ఒక వ్యక్తి, ఆ కులం నుంచి ఒక వ్యక్తి కంబైండ్ అయ్యి ఆ నాగసర్పము నాగమణి బయట పెట్టినప్పుడు ఆ నాగమణిని మనము తీసుకోవాలా అనే ఉద్దేశంతో ఆ పాము ఎప్పుడు వస్తుందా ఏమా అని వాళ్ళు పక్కా స్కెచ్ చేసుకొని ఆ పాము కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఒకరోజు ఆ పాము అయితే వస్తుంది. ఆ పాము వచ్చినప్పుడు పాము వచ్చి మబ్బులో ఆ మణిని అక్కడ పెట్టి దాని చుట్టూరు వెళ్తూ ఉంటుంది. మణి బయటికి కక్కింది అనుకో, ఖచ్చితంగా దాని చుట్టూరు వెళ్తూ ఉంటుంది. ఆ వెళ్తూరులో ఆ పాము తిరిగి స్వామిని దర్శించుకోవడం కానీ అలా చేస్తూ ఉండేది. ఆ సమయంలో ఈ ఇద్దరు వ్యక్తులు ఆ మణి ఉంటుంది కదా, ఆ మణి మీద పేడ అయితే వేస్తారు. పేడ వేస్తేనే మణి ప్రకాశించడం ఆగిపోద్ది. అది చూసిన ఆ పాము తట్టుకోలేక వీళ్ళు దగ్గర కూడా ఉండరు. కోపంతో ఆ పేడకి వీళ్ళు సూదులు అంటే మేకులు కొట్టేసి గంపలో పేడ వేసి పెడతారు. ఈ పాము వెళ్ళి ఆ మణి ఉన్న దగ్గర ఎంత కొట్టినా కానీ దానికి ఉండే మేకులు కుచ్చుకొని ఆ పాము చివరికి చనిపోవడం జరుగుతుంది. ఆ చనిపోయే ముందు ఆ పాము మనిషిలా ప్రత్యక్షమయ్యి వాళ్ళిద్దరిని చూసి
మీరు నాకు ఇటువంటి పరిస్థితి కల్పించినారు, నా మనీని దొంగిలించాలని చూసినారు కాబట్టి వల్లూరులో యాదవులు అలాగే పుష్పగిరిలో కాపు వాళ్ళు ఈ 2 కులాల వాళ్ళు ఇక్కడ ఉండకూడదు, మీరు ఇక్కడ ఉంటే కన్నా ఎప్పటికీ మీరు బాగుపడలేరు అనే ఉద్దేశంతో వాళ్ళిద్దరిని శాపించడం జరిగింది. సో ఇప్పటికీ కూడా వల్లూరులో అయితే గొల్లోళ్ళు అంటే యాదవులు, పుష్పగిరిలో కాపోళ్ళు అంటే రెడ్డి కుటుంబాలు ఇప్పటికీ కూడా ఉండవు. ఇంకా మనము ఈ గుడిలో ఉన్న శిల్పకళని అలాగే మనం ఇప్పుడు పాము గురించి మాట్లాడుకున్నాం కదా, చూడండి అప్పుడే ఇక్కడ దగ్గర ఇదిగోండి పాము కుబుసం దగ్గర చాలా పెద్ద పాము అయితే ఉంది ఇక్కడ. ఆ చర్మం ఆ చారలు చూస్తే అర్థమైపోద్ది మనకి ఎంత పెద్ద పాము ఉందో ఇక్కడ. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు అనుకోవచ్చు ఈ హిస్టరీ మనం ఎక్కడో విన్నట్టు ఉందే, మా చిన్నప్పుడు చెప్పిండ్రే, కల్పితాలు చెప్తానా మీరు అనుకోవచ్చు. నిప్పు లేనిది పొగ రాదు అనే సామెత మీరు తెలిసినట్లయితే కన్నా మన పెద్దవాళ్ళు చెప్పే ప్రతి ఒక్క కథకి ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏది కూడా కల్పించి చెప్పరు, ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని అయితే ఇంకొక చెప్తూ ఉంటారు. కాబట్టి నేను కూడా నా చిన్నప్పుడు ఇట్లా విన్నా, నాగమణి కోసం పోయి దాని మీద పేడేసి పాము కుట్టి దాన్ని కొట్టి చనిపోయినదని నేను కూడా నా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళు మా వాళ్ళు చెప్తుంటే విన్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా ఆనవాళ్ళతో సహా మనకు రుజువు అవుతుంది. ఏందిరా అంటే ఈ ఊర్లో వల్లూరులో ఇప్పటికీ కూడా ఒక్క యాదవ కుటుంబం లేదంట, ఉన్నవాళ్ళు కూడా ఎటువంటి అభివృద్ధి లేకుండా నాశనం అయిపోయి ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట. అర్థం చేసుకోవచ్చు, అప్పట్లో చెప్పే కథలు ఏవి కూడా అబద్ధాలు కాదు, ప్రతి ఒక్కటి నిజంగానే ఉంటుంది. ఇంకా మనం ఈ టెంపుల్ ప్రస్తుతం ఎలా ఉంది ఇంత చూసుకున్నట్లయితే ఇది కొంచెం చూడండి. ఈ యొక్క స్తంభాలు చాలా బందోబస్తుగా అయితే ఉన్నాయి. ఇంత బందోబస్తుగా ఉన్నాయి కాబట్టి ఈ శివాలయము లేదా మబ్బు దేవాలయము ఇప్పటికీ కూడా మనకు ఆధారంగా ఉంది. కానీ అక్కడక్కడ మాత్రము పగుళ్ళు వచ్చి నెరలు వచ్చి కొంచెం అయితే డ్యామేజ్ అయింది. ఇదిగోండి, ఇది చూసినట్లయితే స్వామివారికి చూపి గర్భగుడి, అదిగోండి గర్భగుడికి ఎదురుగా అయితే ఉంటుంది. ఎందుకురా అంటే గుడి మూత వేసినప్పుడు పూజారులు ఎవరు లేకుండా మూతపడినప్పుడు స్వామివారిని ఇదిగోండి ఈ రంధ్రాల్లోంచి ఎదురుగా స్వామివారిని అయితే దర్శించుకునేవాళ్ళు అప్పట్లో. అసలు మనమైతే ఈ కాలంలో గుడికి టెంపుల్ మూతేసినంటే మళ్ళీ తెరిచినప్పుడే స్వామి దర్శనము, కానీ ఇప్పుడు అలా ఉంది. కానీ అప్పట్లో మాత్రం స్వామికి గర్భగుడి తలుపులు అట్టే తెలుసుంటాయి. ఇంకా ఎదురుగా అయితే స్వామివారిని చూసుకోవచ్చు. నాకు తెలిసి ఇంకా చాలా అంటే చాలా వేషనాయాలు ఉండు ఇలాంటి గుళ్ళల్లో మందోదనంటే అసలు వాళ్ళకి దేవుని యొక్క గొప్పతనము ఖచ్చితంగా తెలుస్తుంది అంతే. ఇంకా చూసినట్లయితే ఇదిగోండి, ఇది కూడా స్వామివారు అమ్మవారు విగ్రహం. నాకు తెలిసి గుడి లోపల ఒక సైడ్కే ఉంటుంది, తీసుకొచ్చి బయట పెట్టినారు. ఇంక ఇక్కడ ఈ శిల్పకళ, అప్పట్లో శిల్పకళ అంటే అసలు మనకు తెలిసిన విషయమే. శ్రీకృష్ణదేవరాయల వారు శిల్పకళకి నాట్యానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చిందో మనందరికీ తెలుసు. అటువంటి శిల్పకళని ఈ గుడిలో వాళ్ళ ప్రతిభ చూపించినారు. ఇక్కడ చూసినట్లయితే విష్ణు చక్రం మాదిరి ఉంది చూడండి పైన అంతా. దీన్ని వచ్చేసి మెయిన్ గర్భగుడికి ముందు జనం కూర్చోనికి అట్లయితే అనుకోవచ్చు మనము. ఇంకా లోపలికి వెళ్దాం రండి. ఇంక వీళ్ళిద్దరు వచ్చేసి ద్వారపాలకులు, వీళ్ళిద్దరు ద్వారపాలకులు. ఇంకా మనం లోపలికి వెళ్దాం లైట్ అయ్యి. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇది గర్భగుడి. గర్భగుడికి ముందు భక్తులు కానీ రాజుగారు కానీ వచ్చినప్పుడు వాళ్ళ మామూలు సాధారణ ప్రజలైతే అక్కడ నేను చూపించినా కదా మండపం, ఆడైతే ఉండిపోతారు. రాజులు ఇంకా అప్పట్లో విఐపీలు వాళ్ళు ఎవరైనా వస్తే కన్నా ఇక్కడ వరకు వచ్చి స్వామివారిని అయితే దర్శనం చేసుకొని వస్తారు. చూడండి, అప్పట్లోనే ఇంత తెలివితో అసలు ఏ రకంగా గుళ్ళు నిర్మించాలా అని అంత బాగా నిర్మించినారు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగోండి అమ్మవారు దగ్గర అమ్మవారు విగ్రహము, ఇటుపక్క ఏనుగులు ఉన్నాయి. ఇవి కూడా గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు మొత్తం శిల్పకళ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. పైకి చూపి ఇది మొత్తం దంతెం మిద్దె అంటే దంతులు అంటారు కదా, సౌడు మిద్దెలు అన్నట్టు. ఆ సౌడు అంటే పైన మట్టి పోసి నల్లమణులు వేసి పెడతారు. పల్లెల్లో చాలా వరకు ఇప్పటికి కూడా సౌడు మిద్దెలు అయితే ఉన్నాయి.
సో అట్లయితే ఈ నిర్మాణాన్ని పైకప్పునైతే ఆ రకంగా ఏర్పాటు చేసినారు. లోపలికి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ఇదిగోండి, పైకి చూసినట్లయితే గర్భగుడికి పైన ఉన్నటువంటి రాయిని కూడా పక్క జరిపిండు. అక్కడ కూడా ఏమన్నా బంగారు ఉంటుందా ఏమో అని. ఇంకా మీకు చాలా వరకు చెప్పాల్సిన విషయం ఏందిరా అంటే, మనము చాలా గుళ్ళు చూపిస్తాం. కొన్ని గుళ్ళల్లో స్వరంగ మార్గాలు ఉన్నాయి చూపిస్తాం. కొన్ని గుళ్ళల్లో వాడి చరిత్ర ఆధారంగా చేసుకుని మనమైతే చెప్పినాము. ఇక్కడ కూడా ఏందిరా అంటే, ఇది గర్భగుడి. ఇక్కడ చూడండి, చాలా వరకు మట్టి కుంగిపోయింది. నాకు తెలిసి ఇక్కడ స్వామివారి మూల విరాట్ స్వామివారి విగ్రహం ఉంటే దానికి పక్కనే ఆ నాగసర్పం వెళ్ళి వచ్చేదానికి సొరంగ మార్గం ఉండి ఉండొచ్చు. అందుకే చూడండి, ఇక్కడ మట్టి మొత్తం కిందికి బూడకపోయింది. ఈ ద్వారి గుండానే అంత కంపు ఉంది. ఈ దారి గుండానే స్వామి విగ్రహం పక్కనే దారి గుండానే సొరంగ మార్గం ద్వారా ఆ దైవ సర్పం ఇక్కడి నుంచి పుష్పగిరి నుంచి ఇక్కడికి వస్తూ ఉండేది. అలాగే ఇక్కడ స్వామి యొక్క మహత్యం వల్ల మణిని బయటికి ఎక్కడము అలా చేస్తూ ఉండేది. ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల మొత్తం ఆ 2 కులాల వాళ్ళ ఈ ఊరు పుష్పగిరిలో చాలా అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, దారుణమైన పరిస్థితులు అనుభవించి ఈ ఊరు నుంచి బహిష్కరించారు. ఫ్రెండ్స్, గర్భగుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత చూడండి, అప్పట్లో ఇంకా కరెంటు అదైతే ఉంది, దివిట్లు పెట్టి ఉండేవాళ్ళు కదా. ఇదిగోండి, దీని ద్వారా అయితే లైటింగ్ ఫెసిలిటీ ఉండేదో లేకపోతే ఇక్కడ చూడండి, ఆ బండి ఏమన్నా కింద ఇరిగిపడిందో తెలియదు కానీ ఈ గుళ్ళోకి అయితే దీని ద్వారా అయితే ప్రస్తుతం లైట్లు వస్తూ ఉన్నాయి. చిన్న కంపలు ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే మీకు అక్కడ కనిపిస్తుంది కదా గూడు. ఆ గూడుని అయితే మా చిన్నప్పుడు గిజిగాడి గూడు అని చదువుకున్నాం మేము. మీరు కూడా చదివింటే కన్నా దాని గురించి తెలిసింటే కన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మొత్తం ఇప్పటికీ ఇంకా అటు సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, గుడి గోడ 2గా అంటే గర్భగుడికి సైడ్ ప్రహరీ గోడకి చీలికైతే వచ్చేసింది. ఇంకా కొద్ది రోజుల్లో అయితే ఇంకా అది కూడా చీలిపోయి పడిపోయే పరిస్థితి అయితే రావచ్చు. నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసిన విషయం ఏందిరా అంటే ఇదే. అసలు నేను మా చిన్నప్పుడు విన్న కథ నిజం. నేను ఏదో కల్పితం చెప్తా ఉన్నారేమో, మమ్మల్ని నిద్రపుచ్చడానికి పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారేమో అనుకున్నా కానీ ఈ ఊరికి వచ్చి ఈ గుడి గురించి మనం తెలుసుకున్న తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అది అబద్ధం కాదు, కథ కాదు, నిజం. ఏంటంటే నాగమ్మని దొంగతనానికి వెళ్ళిన 2 కులాలు శాపానికి గురైనాయి. అది ఫ్రెండ్స్. ఇంకా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా బలంగా అనిపించింది ఏంటంటే ఈ పాము కుబుసం చూడండి. చాలా అంటే నాకు తెలిసి నేను ఇంత పెద్ద పాము కుబుసం ఎప్పుడు చూడలే, అంత పెద్దగా ఉంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. అసలు ఆ పాము నిజంగా మనకి అవపోస్తే అంతే ఇంకా పరార్, చాలా పెద్దగా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మీ సైడ్ కూడా ఇలాంటి చరిత్ర స్టోరీ ఉన్న టెంపుల్స్ ఉన్నా ఇంకా మంచి గుహలు ఉన్నా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మేము మీ ఊరికి రావడం జరుగుతుంది, ఆ వీడియోని తీయడం జరుగుతుంది. ఆ వీడియో మిమ్మల్ని కూడా చూపిస్తాం ఖచ్చితంగా. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్, బై బై.